నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం, సరికొత్త చరిత్రకు నాంది పలికాం సీఎం చంద్రబాబు. వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం, సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. ఎర్ర బస్సులు కాదు, ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతమైంది రామ్మోహన్ నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని, ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहेज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं। 13,000 మందికి పైగా
గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. साथियों, ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఏడాదికొకసారి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ 2 విజన్లు 2 కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ 2 విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఉత్తరాంధ్రకు మణిహారం లాంటిదని, ఈ ప్రాంత దిశను మార్చే శక్తి దీనికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత్ వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయి బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10,000 మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశాన్ని నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు. బ్రాండ్ ఏపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కు అన్ని హంగులతో మిగిలిన నగరాలకు దీటుగా, మెట్రో నగరాలకు దీటుగా ఒక ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, అందులోనూ ఒక అంతర్జాతీయ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దానివల్ల ముందు జరిగిన ప్రచారం, ఇప్పుడు జరిగిన ప్రారంభోత్సవం రెండు కూడా దానికి సరైన దీనిలోనే ఉన్నాయి. అది చాలా సంతోషం కూడా. దీన్ని అందరం కూడా ఆహ్వానించాలి, గర్వంగా బయట పోయి చెప్పుకోవాలి. అయితే దీనికి ముందు నెల రోజుల నుంచి ఈ ప్రచారంలో అపశృతులు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి గాని, మిగిలిన వాళ్ళు గాని, దీని గురించి చేస్తున్న ఒక అబద్దపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకొని పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటివి ఎందుకంటున్నారంటే, కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా తింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 13,750 మంది ఈ నృత్యం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్తూ ఈ నృత్యాన్ని తిలకించారు. प्रधानमंत्री हमेशा कहते हैं कि जो तमाम अलग अलग सेक्टर्स हैं उसमें आर्टिफिशियल इंटेलिजेंस की भूमिका कैसे उन्हें और उन्नत और दक्षतापूर्ण बनाती है। साथ ही साथ BIM तकनीक का बेहतर निर्माण यहाँ किया गया है, जिसके ज़रिए इस एयरपोर्ट का विकास हुआ। बायोमेट्रिक यात्री पर संस्करण सुविधा यानी कि बायोमेट्रिक के ज़रिए भी और इस सुविधा का यहाँ पर उपयोग किया गया है। साथ ही साथ स्वचालित यानी कि ऑटोमेटिक जो बैगेज हैंडलिंग सिस्टम है, साथ ही साथ इंटेलिजेंट ऑपरेशनल मॉनिटरिंग समाधान से इस एयरपोर्ट का
विकास किया गया है। प्रभावी अपशिष्ट प्रबंधन की तो जो प्रभावी अपशिष्ट प्रबंधन है, यानी कि कैसे जो आप वेस्ट है उसको नष्ट करने के लिए प्रभावी अपशिष्ट प्रबंधन की पहल, साथ ही साथ इस पूरे भवन को हरित भवन मानकों के आधार पर डिज़ाइन किया गया है और जो दृश्य है वो भी आप देख पाएंगे। और ये डिमसा जो कि सांस्कृतिक नृत्य है, प्रधानमंत्री का स्वागत किया जा रहा है यहाँ पर। आप उस डिमसा नृत्य की भी विहंगम छटा यहाँ देख सकते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం, సరికొత్త చరిత్రకు నాంది పలికాం సీఎం చంద్రబాబు.
వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. ఎర్ర బస్సులు కాదు, ఏ బస్సులు తిరిగే ప్రాంతమైంది. రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.